వేరే సమస్యతో బాధపడుతూ స్కాన్ కోసం వెళ్ళి అనుకోకుండా గర్భాశయంలో చిన్న 2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది, ఏమన్నా ప్రాబ్లం అది పెద్దగా అవుతుందా, లేకపోతే తనకేమన్నా ముందు ముందు సమస్య అవుతుందా, అదేమన్నా క్యాన్సర్ కి దారి తీస్తుందా అని ఒక అమ్మాయి నన్ను ఎన్నో సందేహాలు అడిగింది. సో విషయం ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంటర్నల్ గా అంటే గర్భసంచి క్యావిటీలో ఉండొచ్చు. దాన్ని సబ్ మ్యూకోజల్ అంటారు. ఇంట్రామ్యూరల్ అంటే గర్భసంచి గోడలలో ఉండొచ్చు. సబ్ సీరోజల్ అంటే బయట సైడ్, అవతల సైడ్ కూడా, బయట సైడ్ కూడా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. సో ఇవి సిమ్టమ్స్ అనేది దానికి ఉన్న లక్షణాలు, అది ఉన్న సైజు, లేకపోతే అది ఉన్న ప్లేస్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. అది క్యావిటీలో ఉన్నట్టయితే అంటే లోపల గర్భసంచి క్యావిటీలో ఉన్నట్టయితే రికరెంట్ అబార్షన్స్ కావడము, అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడము, హెవీ బ్లీడింగ్ కావడము, ఇంట్రామ్యూరల్ ఉన్నట్టయితే అంటే గర్భసంచి గోడలలో ఉన్నట్టయితే ఎక్కువ బ్లీడింగ్ కావడము, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, ఇంకా అసలు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ప్రాబ్లం కావడము, అబార్షన్స్ అవుతూ, లేకపోతే మధ్యలో ప్రెగ్నెన్సీ మధ్యలో బ్లీడింగ్ కావడము, ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇంకా దీంతో విపరీతంగా రక్తం పోయి రక్తహీనత కూడా ఉంటుంది. అది కూడా మేజర్ సిమ్టమ్ అన్నట్టు. ఇంకా అది గర్భసంచి గడ్డ సబ్సీరోజల్ ఉండి చాలా పెద్దగా ఉండి పొట్ట పెద్దగా అయిపోవడము, దాంతో ప్రెషర్ సిమ్టమ్స్, యూరిన్ సరిగా రాకపోవడము, ఆ సర్విక్స్లో ఉన్నట్టయితే యూరిన్ సరిగా రాకపోవడము, మోషన్ సరిగా రాకపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో దాని సిమ్టమ్ను, దాని సైజు, అదే లొకేషన్ బట్టి దానికి సమస్య సిమ్టమ్ అనేది వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ అనేది ఉన్నట్టయితే ఎలాంటి సిమ్టమ్స్ అయినా సరే, ప్రెగ్నెన్సీ రావట్లేదంటే, సపోజ్ చాలా క్యావిటీలో ఫైబ్రాయిడ్స్ 2-3 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అవి హిస్టోస్కోపీ ద్వారా వాటిని తీసేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి, గర్భసంచి గోడలలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే అది మయోమెక్టమీ ద్వారా అవి తీసేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ పెయిన్స్ బాగా ఉండి బాగా విపరీతంగా బ్లీడింగ్ అవుతూ రక్తహీనత దారి తీస్తున్నాయి, పెద్దగా 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అని అంటే అప్పుడు కూడా మయోమెక్టమీ ద్వారా ఈ ఫైబ్రాయిడ్స్ తీసేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే సిమ్టమ్స్ అనేవి కలగజేస్తున్నాయో వాటిని ఆపరేషన్ ద్వారా, లేకపోతే కొన్నిసార్లు మెడిసిన్స్కి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మెడిసిన్స్ ద్వారా కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకవేళ నియరింగ్ మెనోపాజ్ అంటే మీ 46 ఇయర్ ఓల్డ్ పర్సన్లో ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే, బ్లీడింగ్ హెవీగా అవుతున్నట్టయితే మెడిసిన్స్ ద్వారా కొన్ని రోజులు మనం కంట్రోల్ చేసినట్టయితే వాళ్ళకి ఆల్రెడీ మెనోపాజ్ వచ్చేస్తుంది కాబట్టి అవి ఫైబ్రాయిడ్స్ అనేది ష్రింక్ అయిపోతాయి. సో ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి 48 ఇయర్ ఓల్డ్కి ఆ ఏజ్ గ్రూప్లలో ఆపరేషన్ అనేది యూజువల్గా సజెస్ట్ చేయము. మెడిసిన్స్తోనే తగ్గడానికి ట్రై చేస్తాము. ఇంకా ఇప్పుడున్న అమ్మాయి 35 ఇయర్ ఓల్డ్ గర్ల్కి ఈ ప్రాబ్లం అనేది 2 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి, తనకి ఏమాత్రం సిమ్టమ్స్ లేవు కాబట్టి, తన అబ్జర్వేషన్లో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఒకసారి ఈ ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది ఎలా ఉందని చూసుకుంటే సరిపోతుంది. అదేమన్నా సిమ్టమాటిక్గా మారినట్టయితే, సైజ్ పెద్దగా అయిపోయినట్టయితే అప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని లోపల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయంటే అది ఎన్నో జీన్స్ వలన తనకి ఆ తల్లికైనా, మేనత్తకైనా, ఎవరికైనా క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అది ఈ క్యాన్సర్ అనేది 0.01% ఫైబ్రాయిడ్లో మారే అవకాశం ఉంటుంది. కానీ చాలా చాలా తక్కువ అన్నట్టు. సో దాని గురించి అంత వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు వస్తాయి అసలంటే, పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, చాలా ఎర్లీగా పెద్ద మనిషి మెనార్కీ రావడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, చాలా లావుగా ఒబీస్గా ఉన్న వాళ్ళకి, సరిగా ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేని వాళ్ళకి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ సరిగా లేని వాళ్ళకి ఇలాంటి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జీనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా తన తల్లికైనా, అత్తకైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే తనకు కూడా ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం హెల్దీ లైఫ్ స్టైల్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే బెటర్ అన్నట్టు. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ చాలా చిన్న ఫైబ్రాయిడ్స్, ఇన్సిడెంటల్గా ఏ మాత్రం సిమ్టమ్స్ లేకుండా ఈ ఫైబ్రాయిడ్స్ గురించి ఎలాంటి వరీ అవసరం లేదు. మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు.